మోహన్ గారు పక్కన రావాలి. మోహన్ మిస్ అయిపోతున్నాడు. వీడియో తీస్తున్నట్టున్నారు. ఒక ఓ వేసుకోండి. శుభాకాంక్షలు. ఆయన ముచ్చేపాడు. లక్ష్మి గారు పులిహోర, సిహెచ్ శ్రీదేవి గారు మ్యాంగో పులిహోర, ఇందిరా గారు పూర్ణం పూర్ణం, పి జయలక్ష్మి గారు కాజా, బి లలిత గారు పరవన్నం, కాండ్రేగు లక్ష్మి గారు పరవన్నం, నీరజ గారు లడ్డు, గిరిజ గారు లడ్డు, ఎం లలిత గారు సేమియా, జీడిపప్పు సేమియా, మాధురి గారు పొటాటో కర్రీ, చిన్న చిన్న భవానీ గారు, చంటితల్లం గారు ఉగాది పచ్చడి తెచ్చారు, ప్రియా గారు దద్దోజనం, బి లక్ష్మి వైట్ రైస్, భవ్య ట్రెజరర్ సాంబార్, కృష్ణవేణి గారు పెరుగు స్వీట్ పిక్కిల్. ఇంకా ఎవరినైనా నేను మిస్ చేసానా ప్లీజ్ చెప్పండి. ఆల్మా ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్పూన్లు. దానికి పర అంటే ఒక విధంగా చెప్పాలంటే సంస్కృత భాషలో ఒక ప్రత్యేకమైన దానికి మీనింగ్ ఉంది. పర అనే పదాన్ని విడదీసి చూస్తే పర అంటేనే అత్యున్నతమైనది, గొప్పదైనది లేదా అతీతమైనది. పరదేవత అంటే వేరే దేవత, అది కాదు. అయితే అదే పర అనేది ఏంటంటే అత్యున్నతమైనది, గొప్పదైనది లేదా అతీతమైనది, అది పర. భవ అనేది ఏంటంటే పుట్టిక లేదా స్థితి అని అర్థం. పుట్టిక లేక స్థితి అని అంటే గొప్పది, అత్యున్నతమైనది ఏంటి? ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయము. ఇక్కడి నుంచి ఇంతవరకు మనం ఏం తీసుకున్నామో అది పక్కన పెట్టితే ఈ సంవత్సరం నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన రావాలి, మనసు నుంచి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలి. అది ఉద్దేశంతో ఇదొక పరాభవనామని పేరు పెట్టారన్నమాట. అంటే ఏంటంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు ఉద్దేశము అని అర్థం. వెరీ గుడ్. ఇది తర్వాత నేను మా గురువు గారి దగ్గర మన ఉగాది పచ్చడిలో ఎన్ని షడ్రుచులు ఉంటాయో ఇక్కడ అన్ని రుచులు ఉన్నాయండి. ఒకసారి అలా వచ్చేస్తాయి ఐటమ్స్ కనిపిస్తాయి. మనం జాయిన్ అయ్యారు కదా, వెల్కమ్ టు స్త్రీ శక్తి. మా కొద్ది సైడ్ ఇస్తే ఒకసారి అమ్మ కావాలంటే రెండోసారి వస్తారు ప్లీజ్, కొంచెం కొంచెం వేయండి, ఎందుకంటే ప్లేట్ కూడా ఫిల్ అయిపోతుంది. ఐటమ్స్ ఎక్కువైనాయి కాబట్టి ప్లేట్ ఫిల్ అవుతుంది. కొంచెం కొంచెం వేయండి కావాలంటే. ఇక్కడ ఇక్కడ సార్ ఎవరికైనా ప్లేట్ సరిపోతే మళ్ళీ రావచ్చు, ఇబ్బంది లేదు, వేస్తారు, అందరికీ కూడా సరిపోతుంది, మిగిలిపోతాయి కూడా ఐటమ్స్ అన్ని కూడా.
కొత్త సంవత్సరంతో అందరూ కూడా లేడీస్ అందరూ బాగా తయారై వచ్చారు ఈరోజు జెంట్స్ కన్నా. ఒకసారి నేను పట్టుకున్నప్పుడు తీయకండి. తీస్తున్నాను మీకు ఆర్గనైజ్ చేస్తే తినేస్తుంది అనుకుంటారు. తినేస్తున్నాను ఏదైనా మాకు అనవసరం తీసి మీరు వేయండి మీరు వేయండి. వైట్ రైస్, సాంబార్, పెరుగు. ప్లేట్ పట్టేసి